అందరికీ నమస్తే అండి. ఇవాళ గుత్తి వంకాయ మసాలా కూర వండుతున్నానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక చెంచా నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఒక టమాటా ముక్కల కింద కోసుకున్నానండి. ఇలా పెద్ద సైజు ముక్కలు కోసుకోవాలండి. ఈ ముక్కలు సగం వేగితే చాలండి. ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఈ ముక్కలు చల్లారినాయండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే 1 చెంచా ధనియాల పొడి, 2 చెంచాలు కారం కూడా వేసుకోవాలండి. 1 చెంచా సోంపు పొడి చేసుకుని వేసుకోవాలండి. అలాగే సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ వంకాయల్లో పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు వేయించుకున్న గిన్నె స్టవ్ మీద పెట్టుకుని 3 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక 1/2 చెంచా జీలకర్ర వేసుకోవాలండి. అలాగే 1 యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వంకాయలు వేసి వేయించుకోవాలండి. వంకాయలు వేగినాయండి. ఇప్పుడు నీళ్లు పొయ్యాలి. ఇప్పుడు మూత పెట్టి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కూర 3 వంతులు ఉడికాక చక్కగా తీసుకున్న చింతపండు పులుసు 2 చెంచాలు వేయాలండి. ఈ కూర అన్నంలోకే కాకుండా రోటీ, బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. కూర ఉడికిందండి. ఇలా ఉండగానే కూర దించేసుకోవాలి. ఇదేనండి గుత్తి వంకాయ మసాలా కూర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.